ప్రస్తుతం కాలం మారింది. చిన్నారులు తాతయ్య, నాయనమ్మల కబుర్లకు కాలం చెల్లింది. మొబైల్స్కు బాగా అలవాటు పడిపోయారు. మొబైల్స్ చూడటమే ఎక్కువైపోయింది. దీంతో చిన్నారులో కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉందని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఒక గిరిజన సదస్సు దీనికి సంబంధించి ఒక కీలక తీర్మానం చేస్తుంది. గిరిజన సమాజంలో 18 ఏళ్ల వయసులో పిల్లలకు మొబైల్స్ నిషేధించాలని తీర్మానించింది. అలాగే అనేక విదేశాలు కూడా 16 ఏళ్లలో పిల్లలకు సోషల్ మీడియా నిషేధించాయి. ఇటీవల కాలంలో చిన్నారులు మొబైల్స్ విపరీతంగా అలవాటు పడ్డారు. కాగా పెద్దల కంటే చిన్నపిల్లలే ఎక్కువగా మొబైల్స్ వాడుతున్నట్టుగా ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది. అంతేకాదు, మరో నివ్వెరపరిచే అంశం కూడా ఈ సందర్భంగా వెలుగు చూస్తుంది. అనేక సందర్భాల్లో చిన్నారులకు తల్లిదండ్రులే ఫోన్ అలవాటు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికి ఏదో ఒక కారణంతో పిల్లలు మొబైల్స్కు అలవాటు పడుతున్నారనేది వాస్తవం. ఇలా మొబైల్స్కి ఎక్కువగా అలవాటు పడడంతో వారి ప్రవర్తనలో అనేక తేడాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అంతేకాదు, ఎప్పుడూ నవ్వుతూ ఉండాల్సిన చిన్నారుల్లో కోపం, చిరాకు ఎక్కువైపోతున్నాయి. పిల్లలు మాట్లాడడం నేర్చుకునే సమయంలో తల్లిదండ్రులు వారికి మొబైల్స్ అలవాటు చేస్తున్నట్టుగా తాజా సర్వేలో వెల్లడైంది. తక్కువ వయసులో మొబైల్స్కి అలవాటు పడడంతో వారి ఇంట్లో వారితో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదనే విషయం వెలుగు చూస్తుంది. ప్రధానంగా తల్లిదండ్రులు, తోబుట్టువులతో మాట్లాడేందుకు సదరు చిన్నారులు ఆసక్తి చూపటం లేదు అని వెల్లడైంది. దీంతో చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని మానసిక వైద్యులంటున్నారు. ఎక్కువగా మొబైల్స్ చూడటం వల్ల ఒక దశలో మెదడు దెబ్బతినే ప్రమాదం కూడా లేకపోలేదంటున్నారు. భావోద్వేగాలు వ్యక్తీకరించడంలో అనేక మార్పులు వస్తాయంటున్నారు. కాగా గతంలో చిన్నారులు ఎక్కువగా ఏకాగ్రత కలిగి ఉండేవారు. అయితే ప్రస్తుత కాలంలో అనేక మంది పిల్లలు ఏకాగ్రత కోల్పోతున్నారు. దీనికి ప్రధాన కారణం మొబైల్స్ ఎక్కువగా చూడటమే అంటున్నారు మానసిక వైద్యులు. ఈ సమస్య తీవ్రమైతే చివరకు శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు. ప్రధానంగా కంటిచూపు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు మొబైల్స్కి అలవాటు కావటం వల్ల చిన్నారుల్లో నిద్రలేమి సమస్య కూడా ఏర్పడుతుందంటున్నారు. ఇదిలా ఉంటే మొబైల్ ఎక్కువగా చూసే అలవాటున్నవారు సహజంగా ఒకే చోట ఎక్కువసేపు కూర్చుంటారు. దీంతో వీరికి ఊబకాయం వచ్చే పెను ప్రమాదం కూడా ఉందంటున్నారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోకపోతే భవిష్యత్తులో గుండెకు సంబంధించి అనేక సమస్యలు వస్తాయని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. మొబైల్స్కి ఎక్కువగా అలవాటు పడడంతో ఇతరులతో కమ్యూనికేట్ అయ్యే స్కిల్స్ తగ్గిపోతాయని హెచ్చరిస్తున్నారు. అంతిమంగా చిన్నారులను మొబైల్స్కు దూరంగా ఉంచాలని డాక్టర్స్ సలహా ఇస్తున్నారు. కాగా చిన్నారులు మొబైల్స్కి అలవాటు పడ్డాన్ని అనేక దేశాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. తాజాగా బ్రిటన్లో 16 ఏళ్లలోపు చిన్నారులు సోషల్ మీడియాను ఉపయోగించకుండా నిషేధించాలని అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ప్రపంచంలో పిల్లల మానసిక ఆరోగ్యాన్ని, భద్రతను కాపాడడంతో పాటు వారికి ఆరోగ్యకర బాల్యం అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్టుగా ప్రధాని కీర్ స్టార్మర్ వెల్లడించారు. టెక్ దిగ్గజాల ప్రభావం నుంచి చిన్నారులను రక్షిస్తూ వారిని సురక్షితమైన వాతావరణంలో ఎదిగేందుకు ఈ నిషేధం దోహదపడుతుందని వివరించారు. కాగా గతంలో ఆస్ట్రేలియాలో కూడా చిన్నారులకు మొబైల్స్ నిషేధించారు. అక్కడ అమలవుతున్న విధాన స్ఫూర్తితో బ్రిటన్ కూడా అదే నిర్ణయం తీసుకుంది. కాగా ఈ నిర్ణయం ప్రకారం టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, స్నాప్చాట్, ఎక్స్ వంటి ప్రధాన ప్లాట్ఫామ్స్ పై 16 ఏళ్లలోపు చిన్నారులకు ప్రవేశం ఉండదు. లైవ్ స్ట్రీమింగ్, అపరిచితులతో సంభాషించడం వంటి ఫీచర్లపై కూడా ఆంక్షలు అమలవుతాయి. ఈ నిర్ణయానికి ముందు ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో దాదాపు 90% మంది తల్లిదండ్రులు ఈ నిషేధానికి మద్దతు తెలిపారు. కాగా ఇటీవల రాజస్థాన్లో జరిగిన ఒక గిరిజన సదస్సు దీనికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. గిరిజన సమాజంలో 18 ఏళ్లలోపు పిల్లలకు మొబైల్స్ నిషేధించాలన్నది సదరు సదస్సులో చేసిన ఒక కీలక తీర్మానం. 18 ఏళ్ల వయసులోపు పిల్లలు మొబైల్స్కు అలవాటు పడడంతో తర్వాతి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఈ సదస్సు వివరించింది. ఏది ఏమైనా చిన్నారులకు మొబైల్స్ ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది అంటున్నారు వైద్యులు.